ఏం పేరన్నా మీ పేరు? నా పేరు అంజనా, జార్జిరెడ్డి పీడిఎస్యు తెలంగాణ జాయింట్ సెక్రటరీని. సో నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చి ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. రావడం రెండవసారి పలు అంశాల గురించి అయితే మాట్లాడారు. సో ఏం చెప్తారు దాని గురించి? అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకొని 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మంజూరు చేసిపోవడం జరిగింది. దానిని మేము జార్జిరెడ్డి పీడిఎస్యుగా అభినందిస్తున్నాము. అయితే ఏదైతే నిన్న రిలీజ్ చేసినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేటికి కేటాయిస్తారు, యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా వేటి కేటాయిస్తారనేది కూడా స్పష్టం చేయాల్సి ఉంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో ఉద్యమం చేస్తే తప్ప ఈ యొక్క 1000 కోట్ల రూపాయలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించలేని విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న పేపర్ ప్రజెంటేషన్ 3 ప్రైవేట్ కంపెనీలు ఇచ్చినాయి. ఆ యొక్క ప్రజెంటేషన్లో కేవలం భవన నిర్మాణాలు, అద్దాల మేడలు వాటిని చూపించడం జరిగింది. అయితే ఆ యొక్క అద్దాల మేడలో తరగతి గదులలో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేస్తేనే ఆ యొక్క తరగతి గదులు క్లాసులు జరుగుతాయి. తద్వారా విద్యార్థులు వారి యొక్క ప్రతిభ బయటకు వస్తుంది, ప్రపంచానికి పరిచయం అవుతుంది. కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తారు, 1200కు పైగా ఖాళీలు ఉన్నాయి నాన్ టీచింగ్, వాటిలో ఎన్ని భర్తీ చేస్తారు, ఎన్ని చేయరు, మొత్తం భర్తీ చేసేంత వరకు విద్యార్థి సంఘాలుగా మేము ఉద్యమిస్తాము. అదేవిధంగా ఏదైతే 1000 కోట్ల రూపాయలు ఉన్నాయో కేవలం 1 సంవత్సరానికే దాన్ని పరిమితం చేయకుండా ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో ఏవైతే ఉందో ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపాలని మేము విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే పలుమార్లు గతంలో మాట్లాడుతూ కూడా ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పేసి కూడా గతంలో చాలాసార్లు మాట్లాడారు. నిన్న చాలామంది నిరసనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బంధించిన పరిస్థితి, హాస్టల్లో నుంచి రూమ్ల నుంచి అక్కడే నిర్బంధించి బయటికి వెళ్లకుండా, అంటే వాళ్ళు వినతి పత్రాలు ఇద్దామని వస్తున్నా కానీ వాళ్ళని నిర్బంధించిన పరిస్థితి. సో దాన్ని ఎట్లా చూస్తారు? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటగానే స్పష్టం చేయడం జరిగింది, మేము ఎలాంటి బందోబస్తు లేకుండా వస్తాని స్పష్టం చేయడం జరిగింది. అయితే అది సాధ్యం కాదు. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆయన భద్రతకు కొంచెం నష్టం ఉంటుంది కాబట్టి అది సాధ్యం కాదు. అయితే ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో 1000 కోట్లు నిధులు కేటాయించడంతో పాటు నిరుద్యోగుల సమస్య దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ల గురించి కూడా ఒక మాట మాట్లాడితే బాగుండేది. దాని గురించి మాట్లాడకపోవడం వల్ల అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా మీటింగ్ కండక్ట్ చేసి ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో నిరుద్యోగులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుకు రాలేదా? వారి గురించి కూడా ఒక స్పష్టమైన నోటిఫికేషన్ గురించి ఒక స్పష్టమైన హామీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడిందే నిధులు నియామకాల పేరు మీద కాబట్టి నియామకాలు కూడా ప్రధానమైనవి కాబట్టి వాటి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే బాగుండదని నా అభిప్రాయం. సో నిన్నటి కార్యక్రమం ఏ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడుతుంది? అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది మంచి హర్షించదగ్గ విషయమే. కానీ వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చెందుదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఆ యొక్క 1000 కోట్ల రూపాయలు భవన నిర్మాణాలకే కాకుండా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరిగ్గా, ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాబులు సరిగ్గా లేవు. మనకు సైన్స్ కాలేజ్ చూసుకుంటే 100 మంది విద్యార్థులు ఉంటారు, కేవలం ల్యాబ్లో 2 కంప్యూటర్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా పరిశోధనలు చేయాలి, వారి యొక్క ప్రతిభ ఏ విధంగా ప్రపంచానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుకుంటూ మధ్యలో ఒక మాట అన్నాడు, విద్య ఒక్కటే మిమ్మల్ని శ్రీమంతులను చేస్తుంది, ఏదో భూములు గీములు ఇవన్నీ ఏముండవు అనేది ఒకటి మాట మాట్లాడిండు. అయితే శ్రీమంతులు కావాలి, ప్రతిభ బయటికి రావాలి, ప్రపంచానికి మన విద్యార్థి లోకం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ప్రతిభ పరిచయం కావాలంటే ఫస్ట్ తరగతి గదిలో అనేక పరిశోధనలు జరగాలి, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆ యొక్క రీసెర్చ్ సెంటర్లకు విద్యార్థులకు కొంత ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. వాళ్ళకు ప్రత్యేకంగా సీఎం ఫెలోషిప్ అనే ఒక పేరు మీద విద్యార్థులకు పరిచయం చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ గుండా మెయిన్ ట్రాన్స్పోర్ట్ రోడ్డు పోతుంది. ఆ యొక్క రోడ్డు పోయే క్రమంలో విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో యాక్సిడెంట్ గురవుతారు. అయితే హెల్త్ పాలసీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క 1000 కోట్లలో పరిచయం చేయాలి. అదేవిధంగా మెస్సులు ఏవైతే ఉన్నాయో మెస్సు కూడా ఒక నాణ్యమైన ఒక మెస్సుని ఆయన కూడా అందించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు. ఇంకొకటి ఏంటంటే మెస్సు సరిగ్గా లేక ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థులు ఎన్నో సందర్భాలలో రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుంచైనా ఈ యొక్క యూనివర్సిటీని ఒక మంచి పౌష్టికాహారంతో విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పించితే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. సో గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అయితే పరిపాలించింది. సో అప్పటికి ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా ఉంది డిఫరెన్స్?
చాలా ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తొలి దశ మొదలుకొని మలదశ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి సంఘాల పాత్ర ఎనలేనిది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దానికి తగినట్టుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో దాని తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీని చాలా నిర్వీర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. కనీసం ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి ఉద్యమం చేసినటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఉంది అనే కూడా గుర్తించినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎంత నిర్లక్ష్యం చేసిందో మనందరికీ తెలిసిన విషయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో గుర్తించి విద్యార్థి సంఘాల యొక్క పోరాటాన్ని గుర్తించి 2 సార్లు యూనివర్సిటీకి వచ్చి ఈ యొక్క నిధులు కేటాయించడం అనేది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.